రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండల్ చిల్కూర్ బాలాజీ దేవాలయ ఆవరణలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ నిర్వహించారు. కేశవ గురుస్వామి ఆధ్వర్యంలో చిలుకూరు అయ్యప్ప సన్నిధానం వారు ఘనంగా పూజలు చేపట్టారు. శబరిమల క్షేత్రం ఆకారంలో భారీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ పల్లకి సేవను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి అతిథులుగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళయ్య యాదయ్య పాల్గొన్నారు. నర్సింగరావు భజనా మండలి అయ్యప్ప పాటలతో హోరెత్తించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామ ప్రజలు అయ్యప్ప స్వామి పడి పూజను చూసి సంతోషించారు. కుల మత వర్ణ వర్గ జాతి వివిధాలు తావలేని దీక్ష ఉందంటే అది ఒక్క అయ్యప్ప స్వామి దీక్ష. ఎందుకంటే అయ్యప్ప అనేవాడు రమణీ స్వామిని పిలుస్తున్నాడు, తరణీ స్వామిని పిలుస్తున్నాడు. అంటే నేను స్వామిని మీరు స్వామిని ఈ రోజు ఉంది కాబట్టి మీకు నాకు తేడా లేదని చెప్పినటువంటి దీక్ష ఏదైనా ఉందంటే అది ఒక అయ్యప్ప స్వామి దీక్ష మాత్రమే. కాబట్టి చక్కగా మాల వేసిన వాళ్ళు కానీ వేయబోతున్న వాళ్ళు కానీ గురుస్వామి కానీ ఒక్కటి చెప్తున్నా, రేపటి నుంచి ఎప్పుడైనా మాల వేయాలంటే అయ్యప్ప నైష్ఠిక బ్రహ్మచారి. కాబట్టి నైష్ఠిక బ్రహ్మచారి ఉన్న లక్షణాలు ఏంటంటే మనకి ఆడవాళ్ళతో ఇష్టం లేదని కాదు, కానీ ఆడవాళ్ళతో సుఖ సంసారాల మీద వ్యామోహానికి లేదు. అందుకని నైష్ఠిక బ్రహ్మచారి దగ్గరికి ఎట్టి వరుసలో 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు 50 సంవత్సరాలు వాళ్ళు వెళ్ళొద్దని చెప్పేసి ఆనదాయింది. ఆ ఆనవాయితీ ధర్మాన్ని రక్షించండి, ధర్మాన్ని కాపాడండి. లేదు కుల మత వర్ణ వర్గ జాతి వివిధాలు తావలేని దీక్ష ఉందంటే